ఒకప్పుడు శక్తి ప్రతీకలు, భద్రతకు కవచాలు, హైదరాబాద్లోని దర్వాజాలు కళాత్మక వైభవానికి చిరునామాలు. నేడు మాత్రం పొగలో మసకబారుతున్నాయి, శబ్దంలో వణికిపోతున్నాయి. హైదరాబాద్ను హైదరాబాద్గా నిలిపిన దర్వాజాలు మన నిర్లక్ష్యంతో కాలం కంటే ముందు కూలిపోతున్నాయి. నగర చరిత్ర ఆనవాళ్లు తెలిపే 14 దర్వాజాలను రక్షించాలని కోరుతున్నారు ప్రజలు. గోల్కొండ కోట వద్ద బంజారా దర్వాజా నుంచి కోటలోని ఫతే దర్వాజా వరకు నగర ప్రవేశానికి గుర్తులుగా నిలిచిన ఈ ద్వారాలు ఒకప్పుడు రాజ్యాధికారాన్ని ప్రకటించేవి. కుతుబ్ షాహీల కాలంలో సైనిక దృఢత్వానికి చిహ్నాలుగా, ఆసిఫ్ జాహీల కాలంలో రాజసిక వైభవానికి ప్రతీకలుగా అవి రూపుదిద్దుకున్నాయి. కానీ ఇవాళ నగర జీవనంలో అవి చరిత్ర సాక్ష్యాలుగా మిగిలిపోతున్నాయి. పురాణా పూల్, దబీర్పురా, మీర్ ఆలం కమాన్, చాటా బజార్, దివాన్ దేవ్డి, జహానుమా, ఇక్బాల్ ఉద్దౌలా దేవ్డి, పత్తర్గట్టి కమాన్ ఒకప్పుడు నగరానికి గర్వకారణాలు. ఇప్పుడు మాత్రం ట్రాఫిక్ రద్దీలో నలిగిపోతున్న శిల్పకళా స్మారకాలు. నిరంతర వాహనాల రాకపోకలతో పెరిగిన పొగ, ధూళి, రసాయన వాయువులతో దర్వాజలపై ఉన్న శిల్పాలు మసకబారిపోతున్నాయి. రాతిపై చెక్కిన సూక్ష్మ నైపుణ్యం కనుమరుగవుతోందని అంటున్నారు నిపుణులు. దర్వాజాస్ అది ఒక లోపల రావడానికి వెళ్ళడానికి ఆ దర్వాజాస్, సిటీ దర్వాజాస్ రోడ్కి ప్రొటెక్షన్గా. ఇప్పుడు ట్రేడర్స్ వస్తారు, వేరే దేశం నుంచి వేరే చోట్ల నుంచి వాళ్ళు వస్తారు. సో టు హ్యావ్ దేర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడానికి అది దర్వాజాలు. ఇంకా 14 ఉండవచ్చు దర్వాజాలు. చుట్టూ చార్మినార్ 4 దర్వాజాస్ ఉన్నాయి. మరి ఆ తర్వాత లాల్ దర్వాజా, టట్టికా, లైక్ సో మెనీ దర్వాజాస్ ఆర్ దేర్. So even those darwajas because of the today its heritage, ఇది మనకు చారిత్రక కట్టడాలలో ప్రముఖమైన మన సిటీ కదా. అట్లా ఆ రోజుల్లో రోడ్స్ ఎంత సైజు ఉండే ఆ ప్రకారంగా దర్వాజాస్ కట్టినారు. భారీ ట్రక్కులు, బస్సులు దర్వాజల కిందిగా వెళ్లే సమయంలో కలిగే వైబ్రేషన్స్ నిర్మాణ బలాన్ని దెబ్బతీస్తున్నాయి. కొన్ని చోట్ల పాత గోడల్లో చిన్న చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, షాపులు, వైర్లు, హోర్డింగ్లు దర్వాజల అసలైన ఆకృతిని దాచేస్తున్నాయి. ఒకప్పుడు పర్యవేక్షణకు ఉపయోగపడిన కిటికీలు ఇప్పుడు కాలుష్యపు మచ్చలతో నిండిపోయాయి. సౌందర్యం చూపించిన శిల్ప అనుపాతాలు ట్రాఫిక్ విస్తరణలతో కుదించబడ్డాయని అంటున్నారు. సో ఆ దర్వాజాస్ ఇప్పుడు సెంటర్లో వస్తున్నాయి, రోడ్ వైడనింగ్ లో. సో బట్ దెన్ దిస్ ఇస్ ద లైక్ ఇది ఒక హైలైట్గా మన సిటీకి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం నుంచి ప్రొటెక్షన్ రావాలి, ప్రిజర్వేషన్ రావాలి. మరి ఒక వాళ్ళ వాల్స్ అందాన్ని ప్రజెంట్ చేయాలి. కొన్ని చేస్తున్నారు, ప్రొటెక్షన్ చేస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేస్తున్నారు. కానీ కొన్ని నెగ్లెక్ట్ ఉన్నవి. అది ఎంతవరకు డిస్ట్రాయ్ అయినాయి, ఎంతవరకు మనం ప్రొటెక్ట్ చేయొచ్చు, అట్లా చూసుకొని స్టడీ ద్వారా కమిటీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ నుంచి మనం చేస్తే, స్టేట్ ఆర్కియాలజీ నుంచి చేస్తే, స్టేట్ హెరిటేజ్ నుంచి చేస్తే, అది ఒక మనకు స్టడీ కమిటీగా ఏర్పాటు చేస్తే చాలా బాగా దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, పరిశ్రమల నుంచి వచ్చే సల్ఫర్ డయాక్సైడ్ వంటివి గాలిలోని తేమతో కలిసి ఆమ్లత్వాన్ని పెంచుతున్నాయి. ఫలితంగా రాతి నిర్మాణాలపై రసాయన చర్యలు జరిగి ఉపరితల క్షీణత వేగంగా జరుగుతుంది. చౌమహల్లా దర్వాజా ఇప్పటికీ మెరుగైన సంరక్షణలో ఉన్నా మూసి ఉండడంతో ప్రజలకు దూరమైంది. గోల్కొండ దర్వాజాల పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న నగరంలో ఉన్న మిగతా ద్వారాలకు అలాంటి రక్షణ లేదు. ఇవి కేవలం రాతి ద్వారాలు కావు, హైదరాబాద్ చరిత్రలోని రాజ్యాలు, యుద్ధాలు, కళలు, సంస్కృతికి సాక్ష్యాలు. ఇప్పుడు మన ఆర్ట్స్ కాలేజెస్ చూస్తే మీరు చూడండి, 100 years ముందు కట్టారు, కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ జరుగుతుంది. సో ఇట్ విల్ అగైన్ ఎగ్జిస్ట్ 300 వరకు ఇయర్స్ వరకు ఎగ్జిస్ట్ కావచ్చు. అప్పుడు